దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది. ఈ రోజున కార్తీక శ్రావణ మాసంలో భాగంగా చివరి సోమవారం విశేషమైనటువంటి భక్తులతో దేవాలయం అంతా కళకళలాడుతూ ఉన్నది. ఈ రోజున ఉదయం 5 గంటల నుంచి స్వామివారి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఆలయం అంతా కూడా అభిషేకాలు, అర్చనలు, దర్శనాలు, తీర్థప్రసాదాలు ఇలా ఇస్తూ ఈ రోజున స్వామివారు దర్శింపజేసే భాగ్యం కలిగించినారు. ముఖ్యంగా దేవాలయంలో మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గుప్తా గారు, అలాగే మా చైర్మన్ సుధాకర్ యాదవ్ గారు, ఆయన పరివార సభ్యులు ఇక్కడ చంద్రశేఖర్ గారు, మిగతా వాళ్ళు మహిపాల్ రెడ్డి గారు, అందరి పేరు పేరున అందరూ కూడా ఈ దేవాలయానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ దేవాలయాన్ని ఎంతో పురాతనమైన దాన్ని నూతనత్వంగా మార్చడానికి రోజు రోజు దివ్యమైనటువంటి పరిస్థితులు ఈ దేవాలయంలో భక్తులకు కలిగేటట్టుగా, ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా ఉండేటట్టుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందేటట్టు చేయాలని అందరూ కూడా కృతనిశ్చులై కంకణబద్ధులై ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. దాంట్లో అర్చకుడిగా ప్రహ్లాద్ నా పేరు. నేను కూడా వాళ్ళకందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తూనే ఉన్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలనేటటువంటి సంకల్పంతో ఉన్నారు. ఈ రోజున ఎక్కువ సంఖ్య భక్తుల సంఖ్య ఇచ్చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది. ఈ రోజున ఇంద్రేశం ప్రకాష్ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ కలిసి ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా విచ్చేసినారు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ దేవాలయం అభివృద్ధి పథంలో నడవాలంటే, బాగా చేయాలంటే ముఖ్యంగా మా పాలక మండలి వారి యొక్క సహాయ సహకారాలు బాగా ఉన్నాయి. అభివృద్ధి చెందేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మా యువగారు కూడా సహకరిస్తున్నారు. ఇంకా ముందుకు సహకరించాలని కోరుకుంటూ ఉన్నారు అందరూ కూడా. అయితే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందాలంటే భక్తులందరూ కూడా సహకరించాలి. వాళ్ళు ఎట్లా సహకరించాలి? ఇక్కడ రాత్రి నిద్ర చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. చెట్ల కిందనో, షెడ్ కిందనో, ఎక్కడో అట్లా ఉంటున్నారు. ఓ భక్తుడిగా వచ్చేసి ఓ రూమ్లో కూర్చొని స్నానం చేసుకొని బట్టలు కట్టుకొని పోదామంటే ఒక రూమ్ వ్యవస్థ లేదు. అట్లాంటి కట్టాలనేటటువంటి సంకల్పంలో వాళ్ళకు ఉన్నది. అది త్వరలో ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి విధంగా దాతలను సేకరించుకుంటూ ఉన్నారు. కొంతమంది ముందుకు వచ్చేసినారు. ఇది త్వరలో ప్రారంభం అవుతుంది. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అట్లా భక్తులు వాళ్ళు డబ్బులే ఇవ్వాలనేమి లేదు, వస్తు రూపేణ, ధన రూపేణ ఏ విధంగా దేవాలయానికి వారు సహకరించాలనుకున్న ఈ